నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో వైభవంగా కొనసాగుతున్న విశ్వశాంతి మహాయాగం మహోత్సవాలు పెద్ద ఎత్తున హాజరై పూజలు చేస్తున్న భక్తులు హైదరాబాద్లోని నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చురుగ్గా కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ గత 25 సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా పండుగలను నిరుపేదలకు సహాయపడుతున్నాం. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్. నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ ఆయా శాఖల అధికారులతో రైస్ మిల్లర్లతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం. మాక్లూర్ మండలంలో ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎంపీపీ మాస్తా ప్రభాకర్ పై జడ్పీ చైర్మన్ విఠలరావు ఆగ్రహం. హనుమాన్ జయంతి శ్రీరామ నవమి పండుగల సందర్భంగా కాషాయం ధరించడం సాంప్రదాయం. బీజేపీ వారు రాజకీయం కోసం దేవుళ్లను వాడుకుంటారు. కేసీ ప్రతినిధితో అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఫేస్ టు ఫేస్. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకుండా చూడాలి. కలెక్టర్కు వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచన. నగరంలోని మారుతి నగర్లో ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మంత్రోచ్చారాల నడుమ హోమాలు ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని మారుతి నగర్లో ఆయుత చండీ అతిరుద్ర మహాయాగాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు హోమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ధన్వంతరి పాశుపతస్త్ర నక్షత్ర హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆటంకం కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరిగి నిర్మాణ పనులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్ నూతన సెక్రటేరియట్ ప్రధాన బిల్డింగ్ కలియదిరిగిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ ఛాంబర్స్, మినిస్టర్ పేషి, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్స్, సెక్షన్ ఆఫీసర్స్, క్లస్టర్ వర్క్, స్టేషన్ వర్క్, ఫ్లోర్ వైస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు వర్క్ ఏజెన్సీకి ఆర్కిటెక్ట్లకు పలు సూచనలు చేశారు. అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతం విశాలంగా అన్ని సౌకర్యాలతో ఉండాలని, అప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిపాలనపరమైన పనులు వేగవంతంగా జరుగుతాయనే దూరదృష్టితో సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ను అధునాతన హంగులతో నిర్మించారని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ లో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ వర్క్ ప్లేస్ ఎక్కువ అని అన్నారు. విశాలమైన గదులు, ఛాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతల్ని వివరించారు. రాష్ట్ర సచివాలయం ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ ప్రతీకగా నిలిచిపోతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు నిర్మాణ ప్రాంగణంలో కలియ తిరుగుతూ పార్కింగ్ ఏరియా, మీడియా, ఏటీఎం, బ్యాంకు, క్యాంటీన్, ప్రార్థనా మందిరాలు పనులు ఫినిషింగ్ వర్క్ పరిశీలించారు. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులకు వర్క్ ఏజెన్సీకి మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్ఎండ్బి అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్స్ తదితరులు ఉన్నారు.
వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్ లెవెల్ అధికారుల నియామకం, ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. తొలగించిన ప్రతి ఓటరు పేరుకు సంబంధించిన స్పష్టమైన కారణాలు, ఆధారాలను పొందుపర్చాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా, రికార్డులను ధృవీకరించుకోకుండా జాబితా నుండి ఓటర్ల పేర్లు తొలగించకూడదని ఆదేశించారు. తాము అర్హులైనప్పటికీ జాబితా నుండి తమ పేర్లను తొలగించారంటూ ఏ ఒక్క ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీ, సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట విక్రయం విషయంలో రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా పగడ్బందీగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన అవసరం, గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత ఏడాది ఇదే సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన అవసరం ఉందని అంచనా వేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకొల్పనున్న 467 కేంద్రాల ద్వారా ప్రతిరోజు సగటున 18,000 నుండి 20,000 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు చేసినట్లయితే నిర్ణీత గడువులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు ధాన్యం సేకరించగలుగుతామన్నారు. గత 25 సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగలకు నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్నామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం మైనార్టీ మతస్థులకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ బుధవారం వారి నివాస గృహం వద్ద రంజాన్ తోఫా కిట్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా ప్రతి పండుగకు తోఫాలను నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి సహాయ సహకారాలు అందించుకుంటూ జరుపుకోవాలన్నారు. तकरीबन 19 रोज़े हो चुके हैं और 11 रोज़े बाकी रह चुके हैं। मैं उम्मीद करती हूँ कि सबके नमाज़ें और इबादत अल्लाह ताला कबूल अता फरमाए। रमज़ान का हर साल तोहफ़ा दिया जाता है जिसमें कपड़े भी होते हैं पहनने के लिए और रमज़ान की ईद मनाने के लिए भी सेवियाँ और रमज़ान का सारा सामान होता है खाना वाना बना के ईद अच्छी करने के लिए। तो ये सिलसिला तकरीबन 25 साल से जारी है. తాము ఆధ్యాత్మికం కోసం దేవుళ్లను వాడుకుంటామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. తోచినంత భగవంతునికి సేవ చేస్తామన్నారు. నగరంలోని మారుతినగర్లో గల ఆయుత చండీ అతిరుద్ర మహాయాగంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయ దుస్తుల్లో హాజరై పూజలు చేశారు. అనంతరం ఆయన K6 ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయ వస్త్రాలతో హాజరు కావటం జరుగుతుందన్నారు. హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి సందర్భంగా ఆరెంజ్ తలపాగా ధరించడం సాంప్రదాయమన్నారు. ఇది పార్టీలకు సంబంధం ఉండదన్నారు. హనుమాన్ జయంతి, వినాయక చవితిలలో జెండా ఊపడం నా పనేనన్నారు. ఊర పండగ, జెండా పండగలకు తాము వెళ్తామని తోచినంత సహాయం చేస్తామన్నారు. యాగశాలలోకి పోయినప్పుడు ఈ పంచ కట్టుకొని మాత్రమే పోవాలి. ఇప్పుడు హనుమాన్ జయంతికి పోయినా ఒక దైవభక్తి, నా డ్రెస్సింగ్ వేసుకున్నప్పటికీ ఒక తలపాగా, ఒక కండువా, హిందువులుగా సూచించబడేటటువంటి ఒక ఆరెంజ్ కలర్, మనం ఏదైతే కషాయ వస్త్రం అంటామో అది కొంతమంది పార్టీలు వాడుకోవచ్చు, కానీ అది పార్టీ కలర్ కాదు, అది హిందుత్వాన్ని సూచించేటటువంటి కలర్. సో ఆ కలర్ని వేసుకొని మేము పోవడం జరిగింది. మరి దాని మీద కొన్ని శివాజీ విగ్రహం అప్పుడు కూడా చాలామంది అన్ని పార్టీలకు అతీతంగా, శివాజీ అనేది ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, పార్టీలకు అతీతంగా వారి సేవలను గుర్తించి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసినాం. నిజామాబాద్ శివారులోని మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రధాన పిల్లర్ల నిర్మాణం కాంట్రాక్టర్లు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అటువైపుగా వెళ్లే ప్రజలు కంటేశ్వర్ బైపాస్, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు.
మండలంలో ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీపీపై జడ్పీ చైర్మన్ విఠలరావు మండిపడ్డారు. మాక్లూరు మండల పరిషత్ కార్యాలయంలోని మండల అధికారుల సమక్షంలో బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటులో భాగంగా ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ పాల్గొని నూతన మండల బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలోని ఇటీవల కాలంలో ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ పాటించడం లేదంటూ మండల పరిషత్ కార్యాలయంలోనూ అందరూ మండల అధికారులు వివిధ గ్రామాల అంగన్వాడీ అధికారులు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఈ తరుణంలో మండల అభివృద్ధి పనులపై నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు తనపై వ్యవహరిస్తున్న విధి విధానాలపై ఇటీవల కాలంలో పలుమార్లు జడ్పీ చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, ఎంపీడీఓ క్రాంతి, జిల్లా శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారిని సుధారాణి, సిడిపిఓ సౌందర్య, ఎంఈఓ రాజగంగారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్ స్కూల్ పోస్టర్ను రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్, గాంధారి ప్రిన్సిపల్ అమర్ సింగ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ స్కూల్లో 6వ తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్స్, 7, 8, 9వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం www.telanganagurkulam.gov.in ద్వారా దరఖాస్తు సమర్పించాలని కోరారు. సిబిఎస్ విధానంలో బోధన ఉంటుందని అన్నారు. కో ఎడ్యుకేషన్ పద్ధతిలో సీట్లు కేటాయింపు, పాఠశాల నిర్వహణ ఉంటుందని చెప్పారు. జిల్లాలోని గాంధారి పాఠశాలలో అడ్మిషన్ల కోసం గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గంగాపుత్ర సంఘానికి 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గంగాపుత్ర సంఘం భవనానికి 2 కల్వర్టుల నిర్మాణానికి ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి, రాకేష్ చంద్ర, టీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గంగాపుత్ర సంఘం భవనానికి 5 లక్షల రూపాయలు, పచ్చలనడుకుడ గ్రామంలోని ఆర్ఎన్బి రోడ్డు కల్వర్టుకు 15 లక్షలు, పచ్చలనడుకుడ హన్మన్ల దుబ్బ అంతర్గత రోడ్డు కల్వర్టుకు 29 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రొసీడింగ్ని అందజేశారని తెలిపారు. ఈరోజు వాటికి ఎంపీపీ భీమ జమున, రాజేందర్, జడ్పీటీసీ అల్లంకొండ, భారతి, రాకేష్ చంద్ర, మండల టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రైతులు మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే హనుమాన్ దుబ్బ ప్రాంతంలో కిలోమీటర్ల దూరంలో వర్షాకాలం వచ్చిందంటే పంట పొలాలకు వెళ్లాలంటే వేల్పూర్ గ్రామం నుండి లేదా సాహెబ్పేట్ గ్రామాల నుండి 10 కిలోమీటర్కు తిరిగి వచ్చేవారమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో కల్వర్ట్లు మంజూరు ఇవ్వటం జరిగిందని, అందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి, రాకేష్ చంద్ర, సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీ నోముల గంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగాధర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు సామా మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. గూల సంఘంకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. హైవే పచ్చలనాడు కూడా హైవే రోడ్లో 15 లక్షల కల్వాటుకి ఇవ్వడం జరిగింది. ఈ బైపాస్ అంతర్గత రోడ్లో కల్వాటు నిర్మాణం కోసం 29 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు ఈ పచ్చలనాడు కూడా గ్రామ ప్రజలు ప్రశాంత్ అన్నకు, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటాం. అభివృద్ధిలో నగరం దూసుకుపోతుందని నగర మేయర్ నీతు కిరణ్ అన్నారు. నగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బుధవారం నగరంలోని 6, 22, 23 డివిజన్లలో బీటీ సీసీ రోడ్డు పనులకు మేయర్ నీతు కిరణ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్లలో సీసీ డ్రైనేజీ పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, రఘు, వేణుగోపాల్, రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధిలో వెళ్తుండడం అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. దీని వెనుక గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు చేస్తున్నటువంటి కృషి కూడా ఎంతో ఉంది. తాను ఎప్పటికప్పుడు కూడా వార్డులను సందర్శించి ఆయా కార్పొరేటర్లందరినీ కూడా పలకరిస్తూ మరి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయని తెలుసుకొని
అత్యవసరమైన వాటన్నిటికి కూడా తన సొంత నిధులతో డబ్బులను ఇస్తూ మరి అక్కడ ఉన్నటువంటి పనులను చేయించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 23, 6, 2 డివిజన్లలో కలిపి 2 రోడ్లు ఎమ్మెల్యే గారి సిడిపి ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ ఉండడం వల్ల మరి ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పేసి మరి 23వ నంబర్ కార్పొరేటర్ మల్లేశన్న గారు, అలాగే 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి శ్రీనివాస్ గారి ఇద్దరికి కూడా చెప్పి ఇక్కడ రోడ్లను వేయించడం జరిగింది. ఈరోజు నా చేతుల మీద ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపారు. రెంజల్ మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాలలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు పలు గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెంజల్లో PSCH ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు వీరన్నగుట్ట గ్రామంలో ఆగ్రోస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీతో పాటు సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగించుకోవాలని విండో చైర్మన్ మోహినద్దుతో పాటు ఎంపీపీ, రజనీ, జడ్పీటీసీలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని PSCSతో పాటు ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వారు సూచించారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయల చొప్పున ప్రభుత్వం కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, వీరన్నగుట్ట సర్పంచ్ బైండ్ల రాజు, సొసైటీ డైరెక్టర్లు ప్రసాద్, చంద్రకళ, మోహన్, ప్రతాప్ రెడ్డి, రైతులు గంగారెడ్డి, పూశెట్టి, కార్యదర్శి రాము, మౌలానా, గ్రామస్తులు, రైతులు తదితరులు ఉన్నారు. అగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వీరన్నగుట్ట గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం కేటాయించిన ధర 2060 రూపాయలు గ్రేడ్ ఏ రకానికి, అలాగే కామన్ ధర 2040 రూపాయలు. అలాగే రైతులందరూ కూడా ఈ అగ్రోస్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు చేసి లాభపడాలని కోరుతున్నాను. TNGO జిల్లా అధ్యక్షునిగా అలుక కిషన్ 4వసారి ఎన్నికయ్యారు. TNGO జిల్లా అధ్యక్షులుగా వరుసగా 4వసారి అధ్యక్ష పీఠం వరించిన ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, జిల్లా కార్యదర్శిగా నేతికుంట శేఖర్, వ్యవసాయ శాఖ సహాయాధ్యక్షులుగా చిట్టి నారాయణ రెడ్డి, కోశాధికారిగా గంధం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్, రెవెన్యూ, పురుషోత్తం ఆడిట్ శాఖ, బిఎల్ శంకర్ విద్యాశాఖ, పి నాగరాజు వైద్యశాఖ, కేపీ సునీత మహిళా నీటిపారుదల, సంయుక్త కార్యదర్శిగా కె సత్యం వెల్ఫేర్, జఫర్ హుస్సేన్ కాసాలి శ్రీనివాస్ సర్వేశాఖ, అతికా అహ్మద్ ఆర్ఎన్బి, వసుమతిదేవి సర్వేశాఖ మహిళా, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోల శ్రీనివాస్, మాణిక్యం, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మహేష్ కుమార్, నిరంజన్ గౌడ్, రవీందర్, సంజీవయ్య, ప్రకాష్, రాజేశ్వర్, ఆనంద్ బాబు, సాయిలు, ఆనంద్ కుమార్, నిరంజన్ గౌడ్, ఉమా కిరణ్, మహిళా కార్యవర్గ సభ్యురాలుగా మంజుల, విజయలక్ష్మి, ఇంద్ర, పారిజాతం, గీతారెడ్డి, సంధ్యారాణి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన TNGO జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం మొత్తానికి వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలుక కిషన్ మాట్లాడారు. 2023-26 సంవత్సరం గాను ఎలక్షన్స్ జరగడం జరిగింది. ఇందులో యునానిమస్గా మళ్ళీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, అందులో నన్ను మళ్ళీ అధ్యక్షునిగా 4వసారి ఎన్నుకున్నందుకు నా జిల్లా TNGO ఆఫీస్ పేరు అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఏదైతే విశ్వాసాన్ని, వారు ఏదైతే నా పైన బాధ్యతను పెట్టేదో తూచా తప్పకుండా పాటిస్తూ నా ఉద్యోగుల శ్రేయస్సు కొరకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాననే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ పేదలకు, అన్ని మతాల పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేస్తున్నారని ఆర్డీఓ రాజాగౌడ్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బీర్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా నూతన వస్త్రాల కిట్ను ఆర్డీఓ రాజాగౌడ్, జెడ్పీటీసీ తనబుద్ధి స్వరూప, ఎంపీపీ రఘు, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీటీసీ సందీప్, ద్రోణవల్లి అశోక్, ఎంఆర్ఓ రాజు, సర్పంచులు, అధికారుల చేతుల మీదుగా పేద ముస్లిం కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగను, క్రిస్మస్ వేడుకలను, రంజాన్ వేడుకలు, పేద కుటుంబాలకు బట్టల పంపిణీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని అన్నారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో కిస్టాపూర్ గ్రామానికి చెందిన మొగులవ్వ, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి సాలమ్మకు రైతు బీమా ప్రెసిడెంట్ బాన్సువాడ ఆడియో రాజాగౌడ్
మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. సారంగపూర్లో గల సహకార చక్కెర కర్మాగారాన్ని పాలక వర్గానికి అప్పగించాలని ఇందూర్ పరస్పర సహకార చక్కెర సంఘం చైర్మన్ సాయిరెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిరెడ్డి మాట్లాడారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన రీతిగా రైతులకు ఈ చక్కెర ఫ్యాక్టరీని అప్పగిస్తే వారు విత్తన ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ఫ్యాక్టరీని నడుపుతామని అన్నారు. ఈ విషయంలో మంత్రిని వినతి పత్రంలో సైతం కోరామన్నారు. దీంతో ఉపాధి మెరుగవుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మనకు విశాఖ ఉక్కును ఖరీదు చేస్తాం, మేము ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్తుంది. మరి తెలంగాణలో ఉన్న పరిశ్రమలైన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం నడపాలి, లేదా కోఆపరేటివ్ దానిలో రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలో నాందేవాడ సంఘం కార్యాలయం వద్ద ఏఐకేఎస్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. జెండాను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఏఐకేఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ 1935 ఏప్రిల్ 11న అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ ఏర్పాటు కావటం జరిగిందన్నారు. ప్రధానంగా దున్నేవాడికి భూమి కావాలని, అలాగే తెల్లదొరలకు వ్యతిరేకంగా ఈ సంఘం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు గోవుల సాయిలు, వ్యవసాయ కార్మికులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే 1935 సంవత్సరం ఏప్రిల్ 11న ఏర్పాటు చేసుకొని నేటికి 88 సంవత్సరాలు గడిచింది. ఈ కాలంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. రైతు వ్యతిరేక పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మీద, విత్తనాలు, ఎరువులు, అట్లాగే సబ్సిడీలకు సంబంధించినటువంటి అంశాల మీద మరి రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం ఫంక్షన్ హాలు పనులను నందిపేట్ ఎంపీపీ సంతోష్ రెడ్డి, ఎంపీడీఓ నాగవర్ధన్ పరిశీలించారు. ₹1 కోటి నిర్మిస్తున్న కుర్మ సంఘం పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనులన్నీ అడిగి తెలుసుకుంటున్నారని చెప్పడం జరిగింది. కావున ఆర్మూర్ నియోజకవర్గం కుర్మ సంఘం నాయకులతో సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి వెంట ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తొండాకూర్ దేవన్న, ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం అధ్యక్షుడు కేజీ సురేష్, తల్విద ఎంపీటీసీ సందులలింగం తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 24 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. బాల్కొండ మండలంలోని 8 గ్రామాలు బాల్కొండ, కిసాన్ నగర్, వన్నెల్బి, బోదెపల్లి, నాగాపూర్, జలాల్పూర్, బుస్సాపూర్, ఇట్వార్పేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జెడ్పీటీసీ లావణ్య వెంకటేష్, మండల నాయకులతో కలిసి వారు మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వారు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం చెక్కులను అందజేయడం జరిగిందని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని వారు తెలిపారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లబ్ధిదారులకు మంజూరు చేసిన చెక్కులు ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఇవాళ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఇంటి పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక బృందం 100% వసూలు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తామని దర్పల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సైఫుద్దీన్ అన్నారు.
దర్పల్లి మండలంలో గల సెక్రటరీలతో పాటు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేయడానికి ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పడి వసూలు చేస్తున్నామని జీపీ సెక్రటరీ సైఫుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సెక్రటరీ సైఫుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ గంగాదాసు, సుమన్, రాజ్ కుమార్, కార్తీక్, సువర్ణిన్, సాయి కుమార్, దర్పల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మోర్తాడ్ మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ మండలం ధర్మవరం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత చక్కగా జరుగుతుందో చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామంలోకి వస్తే ప్రజలు ఆనందంతో ఘన స్వాగతం పలుకుతున్నారని, మహిళలు మంగళ హారతులతో మంత్రికి స్వాగతం చెబుతున్నారని, మంత్రి చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. ఈరోజు గ్రామాలలో తిరిగండి, ఎంపీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా మీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని ఇక్కడ అభివృద్ధి మాత్రం చాలా మంచిగా జరుగుతూ ఉన్నది. బాల్కొండ నియోజకవర్గంలో అది చూడండి. ఫస్ట్ ప్రతిపక్షాలలో కూడా చెప్తా ఉన్నాను, మొన్న కూడా మా నాయకుడు చెప్పిండు, అభివృద్ధిని చూడండి. ఫస్ట్ గ్రామాలలో స్వాగతం ఎట్లా పలుకుతున్నారు, మాకు ఒక ఎమ్మెల్యేగా వారికి వారి అనుచరులు వచ్చి ఎంత స్వాగతం పలుకుతున్నారో, ప్రజల సంతోషం ఎట్లా ఉందో ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మాకు సంతోషం ఆగలేకపోతున్నది. ఎందుకంటే అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు గల్లలు ఎగిరేసుకుంటున్నాం ఊర్లలోకి పోతే, ఎందుకంటే అభివృద్ధి అట్లా జరుగుతూ ఉన్నది. మేము ఎవరు వచ్చినా మేము మాట్లాడతాం, మా సర్పంచులు మాట్లాడతారు, మా ఎంపీటీసీలు మాట్లాడతారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో 1989-90 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తొలిసారిగా 33 సంవత్సరాల అనంతరం ఒక్కటయ్యారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యనిర్వాహకులు టీ న్యూస్ ముదోల్ నియోజకవర్గం రిపోర్టర్ నర్సరు ధర్మారావు, మాజీ టీవీ రిపోర్టర్ గణేష్, మెట్రో టీవీ రిపోర్టర్ హనుమంతరావు, వ్యాపారస్తులు ప్రకాష్ రావు, దేవేందర్ తదితరులు బాల్య మిత్రులు కలిసి బాధ్యతలు తీసుకొని అన్ని తామే ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ గురువులు కచూర్లాల్, దేవాదాస్, రామ్నాథ్, సులభ మేడం, గంగాధర్, భూమన్న హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. ఆత్మీయ సమ్మేళనంలో గురువులు, విద్యార్థులు పూర్వ అనుభవాలను ఒకరికొకరు పంచుకొని చర్చించుకున్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి 33 ఏళ్లవుతున్న గత స్మృతులను గుర్తుంచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరవేసుకున్నారు. తమ కుటుంబ నేపథ్యాలను, కష్టసుఖాలను ఒకరినొకరు పంచుకున్నారు. పూర్వ విద్యార్థులలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న మిత్రులకు సహాయ సహకారాలను అందించాలని తీర్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు బాల్య విద్యార్థుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించడం మాకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు. బైన్సా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నకిలీ వైద్యుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య వృత్తికి కలంకం వచ్చేలా వ్యవహరిస్తున్నాడు. చదివింది సాధన కోర్సు అయితే ఎంబీబీఎస్ రేంజ్లో ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ రోగులకు బోల్తా కొట్టిస్తున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైన్సా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ధన్రాజ్ ఇతర వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు. జనరల్ సర్జికల్ ఈ క్రమంలో మంగళవారం రోజు ఓ యువకుడు చర్మ సమస్యతో సదరు హాస్పిటల్లో ఓపీ రాయించుకున్నాడు. తన సమస్యను తెలిపేందుకు స్కిన్ స్పెషలిస్టు వైద్యుడు రాజేష్ ఉన్నారా అని అడిగి ప్రశ్నించగా వారు ఉన్నారు అని సమాధానం చెప్పారు. సదరు యువకుడు ఓపీ స్లిప్పు తీసుకుని లోపలికి వెళ్లి తన సమస్య గురించి చర్చిస్తుండగా ఆ యువకుడికి అనుమానం వచ్చింది. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ వేరొకరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వ్యక్తి ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు పేరడగగా పేరు సమాధానం అతని మీరెందుకు వైద్యం చేస్తున్నారంటూ దబాయించారు. డాక్టర్ రాకేష్ వారం లేదా నెలలో కొన్ని రోజులు మాత్రమే ఆసుపత్రికి విజిట్ చేస్తారని, తాను అందుబాటులో లేనప్పుడు చర్మ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తానంటూ ధన్రాజ్ సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువకుడు షాక్ అయ్యాడు. ఓపీ స్లిప్పులో పెద్ద వైద్యుల పేర్లు రాశారు. చికిత్సకు వచ్చేసరికి ఇలా ఎంబీబీఎస్ చేయని వారు కూడా చికిత్స చేస్తున్నా ఎంతో అక్కడున్న వారు కనీసం ఓపీ స్లిప్పుల్లో తాను నేర్చుకున్న కోర్సుకైనా సర్టిఫికెట్ ఉందా అని వైద్యుడు ధన్రాజ్ యువకుడు ప్రశ్నించగా కోర్సు పూర్తయిందని, కానీ సర్టిఫికెట్ రావడానికి సమయం పడుతుందని అన్నారు. పట్టణంలో ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం తనకి ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నాకు కొన్ని
చర్మ సమస్యలు ఉన్నందువలన నేను ఇక్కడ ఈ అశ్విని హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ రాజేష్ గారు ఉంటేనే నేను చూపించుకుంటానని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళేసరికంటే డాక్టర్ ధనరాజ్ అని చెప్పేసి నకిలీ డాక్టర్ ఆయన. సో ఎన్ని రోజులు కూడా డాక్టర్ రాజేష్ గారి పైననే ఆయన చూస్తున్నాడు పేషెంట్ని. సో ఇప్పటివరకు చాలామందిని మోసం చేశాడు. సో ఈ చర్మ వ్యాధులు అనేటివి సహజంగానే వస్తాయి. కాకపోతే అవి ఎట్లా అంటే ఒక్కసారి అవి రియాక్షన్ అయిందంటే సో టోటల్గా వాళ్ళకి పేషెంట్లకు కూడా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది పేషెంట్లు. సో ఏదైతే ఆయనకు నిన్న చూపించాడు కానీ డాక్టర్ రాజేష్ మీరా అని అంటే ఇక్కడ ఓపీ ఫీజు తీసుకునేటప్పుడు సిస్టర్ గారు ఏమన్నారంటే రాజేష్ డాక్టరే ఉన్నారని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ తర్వాత నాకు అన్ని చూసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. రాసిన తర్వాత కూడా సార్ మీ గుడ్ నేమ్ ఏంటి అని చెప్పేసి అంటే రాజ్ అని చెప్పేశారు. ధనరాజ్ కూడా లేదు, రాజ్ అని చెప్పేసి అన్నారు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటే సార్ ఈ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాజేష్ అనే పేరు పైన మీరు ఎట్లా చూస్తారని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. PSCH సిరాజ్పల్లి సొసైటీ పరిధిలో గల తల్విద గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరాజ్పల్లి సొసైటీ చైర్మన్ బొంకం చిన్న గంగారెడ్డి, వైస్ చైర్మన్ తేలి నర్సయ్య, సొసైటీ డైరెక్టర్లు నందిపేట్ ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పెద్ద మనుషులు, గ్రామ రైతులు, సంఘం CEO, సంఘం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెండోరా మండలంలోని బుసాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ గోపిడి సుజాత గంగారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో కంటి సమస్య ఉన్నవారు మెడికల్ ఆఫీసర్ మద్దుల రాకేష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ రాకేష్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు అందరూ సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీనివాస్, బుసాపూర్ సొసైటీ చైర్మన్ నాగంపేట్ శేఖర్ రెడ్డి, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ హాజరై లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. షాదీ ముబారక్ 20, కళ్యాణ లక్ష్మి 13, మొత్తం కలిపి 33 చెక్కులు లబ్ధిదారులకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివసాయి నర్సయ్య, వార్డు కౌన్సిలర్ సతీష్ గౌడ్, గంగాధర్, షమీం బేగం, రజత్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, సర్వర్ హుస్సేన్, పర్సన్ నవీన్, జడ్పీ ఆప్షన్ మెంబర్ మోయిజ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎవరైతే బీదవారు ఉంటారో వారిని పెళ్లికి ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సీఎం కేసీఆర్ గారు, ప్రశాంత్ అన్న గారు చేసిన దానికి స్థానం ఏదైతే పెళ్లికి చేయలేని పరిస్థితులు ఉంటారో దానికి మేనమామలాగా మనం కట్నమని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దానికి మరి మీ అందరికి కూడా ఇక్కడికి చెక్కు రావడం జరిగింది. గాయత్రి నగర్లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం వెనకాల ఒక గోమాత అపస్మారక స్థితిలో ఉందని స్థానికులు ఫోన్ చేయడంతో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ దాత్రికా రమేష్, బీజేపీ ఐటీసెట్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఆర్య సమాజ్ గంగాధర్ ఆర్యులు అక్కడికి వెళ్లి పశు వైద్యులు శ్రీనివాస్, జోసఫ్లతో వైద్యం చేయించారు. దీంతో ఆ ఆవు ఆరోగ్యంగా మెరుగుపడింది. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్ గంధం చిన్నయ్య దొన్గల్ను నియమిస్తూ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యామద్రి భాస్కర్, రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ ఏలెట్టి మల్లికార్జున్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డమంకర్ శ్రీనివాస్ వీరు నియామక పత్రాన్ని అందించారు. బైన్సా దరబ్జీలో ఏర్పాటు చేసిన ముదోల్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోస్లా మోహన్ రావు పటేల్ మే 5 నుంచి జరగబోయే పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు పటేల్ అనే కార్యక్రమంకి సంబంధించిన పోస్టర్ని వారి చేతుల మీదుగా కార్యకర్తలందరూ సమక్షంలో విడుదల చేశారు. ఏర్గట్ల మండలం తొట్టి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా కళ్లద్దాలు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇవ్వడం జరుగుతుందని వైద్య అధికారిని ప్రసన్న తెలిపారు. ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కుండ నవీన్, ఉప సర్పంచ్ తాహిర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో మంగళవారం, బుధవారం పోలేరమ్మ పండుగను సర్పంచ్ నాయుడు రామారావు, ఎంపీటీసీ
జింజుపల్లి రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేలంపాటను శ్రీనివాసరావు కళ్యాణ్ చక్రవర్తి దక్కించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి యాత్ర ఘనంగా నిర్వహించి కేరళ నృత్య కళాకారులచే నాట్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ప్రజలు పాల్గొని ఇతర గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొని పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో వైభవంగా కొనసాగుతున్న విశ్వశాంతి మహాయాగం మహోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై పూజలు చేస్తున్న భక్తులు. హైదరాబాద్లోని నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. చురుగ్గా కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. గత 25 సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా పండుగలను నిరుపేదలకు సహాయపడుతున్నాం. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్. నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ. ఆయా శాఖల అధికారులతో, రైస్ మిల్లర్లతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం. మాక్లూర్ మండలంలో ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎంపీపీ మాస్తా ప్రభాకర్ పై జడ్పీ చైర్మన్ విఠలరావు ఆగ్రహం. హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి పండుగల సందర్భంగా కాషాయం ధరించడం సాంప్రదాయం. బీజేపీ వారు రాజకీయం కోసం దేవుళ్లను వాడుకుంటారు. కేసీ ప్రతినిధితో అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఫేస్ టు ఫేస్. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకుండా చూడాలి. కలెక్టర్కు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.